వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు 5th సెమ్ కి సంబంధించినటువంటి గ్రామర్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ గ్రామర్ లో మనకు టాపిక్ ఏంటి అంటే కండిషనల్ టాపిక్ ఉంది. ఓకే, ఫస్ట్ ఏంటంటే కండిషనల్స్. ఈ కండిషనల్స్ అనేటివి చాలా రకాలు ఉన్నాయి. ఒకటి జీరో కండిషనల్స్ అని, తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, మిక్స్డ్ అని చెప్పేసి ఈ విధంగా ఉన్నాయన్నమాట. వీటన్నింటి గురించి డిస్కస్ చేద్దాం. ఇది చాలా చిన్న టాపిక్, ఈజీ టాపిక్. మీరు ఈజీగా అర్థం చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ ఈ కండిషనల్ టాపిక్ అవసరం వస్తుంది. కేవలం ఇది డిగ్రీ పర్పస్ మాత్రమే కాదు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా యూస్ వస్తుంది. అలాగే మీరు డిగ్రీ తర్వాత ఏదైనా స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ పని చేసినా కూడా అక్కడవి కూడా చెప్పడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ విధంగా నేను దీన్ని డిజైన్ చేశాను, చాలా సింప్లిఫై చేశాను. అయితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మినిమం కొన్ని ఎగ్జామ్స్ మాత్రమే ఇచ్చాను, ఎగ్జాంపుల్స్. ఓకే, మీరు అదే బేస్ మీద ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ తో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అండ్ టెక్స్చువల్ గా ఉన్నటువంటి వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, లెట్ us స్టార్ట్. ఓకే, యాక్చువల్లీ ఇవి ఏం చెప్తాయి, కండిషనల్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. దే స్టేట్ దట్ సంథింగ్ విల్ హ్యాపెన్ ఇఫ్ సంథింగ్ ఎల్స్ హ్యాపెన్. ఇదేం చెప్తాయంటే కండిషన్ అంటే ఒక నిబంధన అనమాట. ఇది జరిగితే అది జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్, వర్షం పడింది అనుకోండి, ఏమవుతుంది? నేల తడిచిపోతుంది. అంటే అక్కడ కండిషన్ ఏంటంటే వర్షం పడితేనే అది తడిచిపోతుంది, లేకపోతే లేదు. ఒకవేళ మీరు మంచిగా హార్డ్ వర్క్ చేస్తారనుకోండి, హార్డ్ వర్క్ చేస్తే మీరు పాస్ అవుతారు. ఓకేనా? ఇలాంటి కండిషన్సే ఇందులో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో వాటన్నిటి గురించి చూద్దాం ఇక్కడ. ఫస్ట్ టైప్స్ లో మనం చూస్తే ఒకటి ఫస్ట్ ఏంటంటే జీరో కండిషనల్స్, ఆ తర్వాత ఫస్ట్ ఫస్ట్ కండిషనల్, ఆ తర్వాత సెకండ్ కండిషనల్ అండ్ థర్డ్ కండిషనల్, దీని తర్వాత మిక్స్డ్ కండిషనల్స్. ఓకే, ఇవి ఇలా 5 ఉన్నాయన్నమాట. ఈ 5 గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ జీరో కండిషన్ అంటే ఏంటో చూద్దాం. It is used to talk about the general truths and things that are always true. In zero conditional sentences, if can be replaced with when without changing the meaning. ఇక్కడ చూడండి, జీరో కండిషనల్స్ ఏంటంటే జనరల్ గా మనం ఇప్పుడు ప్రెసెంట్ గా మాట్లాడేటువంటి ఫ్యాక్ట్స్ ఉంటాయి అనమాట. అన్ని కూడా నిత్య జీవితానికి సంబంధించి అన్ని సత్యాలే మాట్లాడతాం. అంటే ఇక్కడ ఎటువంటి వేరే ఇవి అబద్ధాలు కాకుండా నిజంగా జరిగేటువంటి వాటిని, నిజ జీవితంలో నిజంగా జరిగేటువంటి వాటినే మనం ఇక్కడ తెలియజేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, జనరల్ ట్రూత్స్ అని చెప్పారు కదా. జనరల్ ట్రూత్స్, ఆ తర్వాత థింగ్స్ దట్ ఆర్ ఆల్వేస్ ట్రూ అన్నమాట. ఎప్పటికీ సత్యాలు ఉండేటువంటి మాటల్ని ఇక్కడ మాట్లాడతాం. ఇక్కడ జీరో కండిషనల్స్ లో ఇంకొక విషయం ఏంటంటే ఇఫ్ క్యాన్ బి రీప్లేస్డ్ విత్ వెన్. జనరల్ గా మనం ఇఫ్ క్లాజెస్ ఉపయోగిస్తాం కదా. క్లాజ్ లో ఇఫ్ ఉందనుకోండి, కొన్నిసార్లు మనం వెన్ కూడా ఉపయోగించవచ్చు. ఏ విధంగా మార్పు చేయకుండా వెన్ ఉపయోగించి మనం ఆ సెంటెన్స్ ని కంప్లీట్ చేయొచ్చు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈస్ యూస్డ్ ఇన్ బోత్ క్లాసెస్. ఇఫ్ క్లాస్ లో కానీ, తర్వాత వచ్చేటువంటి క్లాస్ లో కానీ, మెయిన్ క్లాస్ లో కానీ మనం ఏ టెన్స్ ని ఉపయోగిస్తామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఉపయోగిస్తాం. ఓకేనా? ఇంకా కొద్దిగా డీటెయిల్ గా కూడా ఈ డెఫినేషన్ చూద్దాం. ద జీరో కండిషనల్ ఈస్ యూస్డ్ ఫర్ వెన్ the time being referred to is now or always and the situation is real and possible. అయితే ఈ కండిషనల్స్ లో మనం చెప్పేటువంటి కండిషన్ ఏంటంటే అది నిజంగానే ఉంటుంది, జనరల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ రైన్స్ యూ విల్ గెట్ వెయిట్. నువ్వు వర్షం పడేటప్పుడు వెళ్ళడం అనుకో, నువ్వు తడిచిపోతావు. పాసిబుల్, నువ్వు బాగా కష్టపడి చదివితే నువ్వు పాస్ అవుతావు. ఇది పాసిబిలిటీ ఉంది. అంటే పాసిబిలిటీ ఏంటి అని ఇక్కడ నువ్వు పని చేయాలి. ఫస్ట్ నువ్వు కష్టపడి పని చేస్తేనే అక్కడ పాస్ అవడానికి వీలుంటుంది. ఓకేనా? ఇందులో ఎలాంటి అబద్ధాలు కానీ ఇవన్నీ ఏమి ఉండవు. కండిషన్ ఏంటంటే అలా ఉంటుంది అనమాట. జీరో కండిషనల్ ఈజ్ ఆఫెన్ యూస్డ్ టు రెఫర్ ద జనరల్ ట్రూత్స్. ఓకే, ఇంతకు ముందు చెప్పుకున్నాం, మళ్ళీ ఇక్కడ తెలియజేస్తుంది. జనరల్ అంటే సాధారణంగా సత్యాలు ఉపయోగించడానికి, అంటే నిజాలు చెప్పడానికి మనం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను తెలుగు కూడా నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను చిన్నగా. అలవాట్లు, వాస్తవాలు, సత్యాల గురించి మాట్లాడడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. ఓకే, ఈ సున్నా అంటే జీరో షరతు అని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మెయిన్ క్లాస్ ఉంది, ఆ తర్వాత ఇఫ్ క్లాస్. ఇఫ్ క్లాస్ లో టెన్స్ ఏది ఉంటుందంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది. అలాగే మెయిన్ క్లాస్ లో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే ఉంటుంది. ఒక సెంటెన్స్ తీసుకుంటే, ఇఫ్ ఐ గెట్ సిక్, ఇఫ్ ఐ గెట్ సిక్ ఐ గో టు ద డాక్టర్. ఒకవేళ నాకు జబ్బు చేస్తే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. అంటే ఎప్పుడు జబ్బు చేస్తేనే వెళ్తాను, లేకపోతే లేదు. అంతే కదా. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. ఐస్ ని వేడి చేస్తే ఏమవుతుంది? కరిగిపోతుంది. అది ఇక అది 100% ట్రూ అన్నమాట. నీకు రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, అది కరెక్ట్, అది జనరల్ ట్రూత్ అన్నమాట, అది సాధారణ సత్యం. ఐస్ ని హీట్ చేస్తే అది కరిగిపోతుంది, ఇది కూడా సత్యమే.
నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఈ ప్రపంచంలో, ఎక్కడ హీట్ చేస్తే అక్కడ ఐస్ కరిగిపోతుంది కదా. అంటే జనరల్ ట్రూత్ కిందకే వస్తుంది అనమాట. ఇఫ్ ఇట్ రెయిన్స్ ద గ్రాస్ గెట్స్ వెట్. ఒకవేళ వర్షం వస్తే గడ్డి తడిచిపోతుంది, అంతే కదా. ఇది కూడా జనరల్ ట్రూత్ అండి. వెన్ బేబీస్ ఆర్ హంగ్రీ దే క్రై. పిల్లలు ఎప్పుడు ఏడుస్తారు అంటే వాళ్ళు ఆకలితో ఉన్నప్పుడే ఏడుస్తారు కదా. ఇది కూడా ఒక జనరల్ ట్రూత్ అనమాట. ఓకే, ఇది అనమాట. చూడండి ఇక్కడ లాస్ట్ సెంటెన్స్ మీరు ఒకసారి గమనిస్తే ఏముందండి ఇక్కడ లాస్ట్ సెంటెన్స్ లో, వెన్ బేబీస్ ఆర్ హంగ్రీ. చూడండి ఇఫ్ ప్లేస్ లో మనం వెన్ పెట్టాం. అదే దాన్ని మనం ఈ విధంగా కూడా చెప్పి ఇఫ్ బేబీస్ ఆర్ హంగ్రీ దే క్రై. ఓకేనా, ఆ విధంగా చెప్పొచ్చు. లేదా ఈ జీరో కండిషన్ లో మాత్రమే వెన్ ఉపయోగించడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, వెన్ బేబీస్ ఆర్ హంగ్రీ దే క్రై, ఇఫ్ బేబీస్ ఆర్ హంగ్రీ దే క్రై. ఓకే, సేమ్ మీనింగ్ వస్తుంది. ఇది జీరో కండిషనల్ కి సంబంధించి. ఆ తర్వాత ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇందులో చూస్తే ఇందులో చాలా ఉన్నాయి. నేను ఈ ఫస్ట్ ఇచ్చేటువంటి టైప్సే మిగతా వాటికి కూడా మీరు అప్లై చేసుకోండి. ఓకే, ఇఫ్ ఐ స్విచ్ ఆన్ ద ఫ్యాన్ ఇట్ రొటేట్స్. నేను ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తే అది తిరుగుతూ ఉంటుంది. ఓకే, రొటేట్స్ అంటే తిరగటం. ఇఫ్ ఐ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. ఆ తర్వాత దీన్ని ఈ విధంగా కూడా అంటే డూ తో డస్ తో కూడా మనం దీన్ని రాయొచ్చు. ఇఫ్ ఐ స్విచ్ ఆన్ ద ఫ్యాన్ డస్ ఇట్ రొటేట్. ఇది మీకు స్పోకెన్ ఇంగ్లీష్ లో చాలా యూస్ అవుతుంది. ఓకేనా, ఇలాంటి సెంటెన్సెస్. ఒకవేళ నేను ఫ్యాన్ ఆన్ చేస్తే అది తిరుగుతుందా అని. ఇఫ్ ఐ హీట్ ఐస్ డస్ ఇట్ మెల్ట్. ఒకవేళ నేను ఐస్ ని హీట్ చేస్తే అది కరుగుతుందా. ఇది డూ డస్ తో మనం ఇక్కడ ఉపయోగించాం. ఇదొక మోడల్ అన్నమాట. ఆ తర్వాత ఇంకొక మోడల్ చూపిస్తాను. ఇఫ్ ద ఫ్యాన్ ఈజ్ ఇఫ్ ఐ స్విచ్ ఆన్ ద ఫ్యాన్ వై డస్ ఇట్ రొటేట్. ఇది WH తో యూజ్ చేసేటువంటి క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఇక్కడ కొంత సెంటెన్స్ మిస్టేక్ ఉంది. ఒక ఐ ఇక్కడ పడలేదన్నమాట. ఐ ప్లేస్ లో ఈజ్ వచ్చింది. మీరు కరెక్షన్ చేసుకొని రాసుకోండి. ఇఫ్ ఐ స్విచ్ ఆన్ ద ఫ్యాన్, ఆన్ కూడా ఇక్కడ లేదు, ఆన్ రాసుకోండి. వై డస్ ఇట్ రొటేట్స్. తర్వాత సిక్స్త్ సెంటెన్స్, ఇఫ్ ఐ హీట్ ఐస్ హౌ డస్ ఇట్ మెల్ట్స్. హౌ డస్ ఇట్ మెల్ట్. నేను ఐస్ హీట్ చేస్తే అది ఎలా కరుగుతుంది, అది ఎలా వస్తుంది, ఏంటి, వై, వాట్, హౌ, వెన్. ఈ విధంగా ఇలాంటి వాటితో కూడా మనం ఈ జీరో కండిషనల్స్ లో ఉపయోగించు. జీరో ఒకటే కాదు, ఆల్ కండిషనల్స్ లో మనం ఈ విధంగా ఉపయోగించవచ్చు. పాసిబిలిటీ ఉన్నటువంటి వాటి అన్నిటిలో కూడా మనం దీన్ని ఉపయోగించవచ్చు. ఓకేనా. ఆ తర్వాత ఏంటంటే ఇఫ్ ఐ స్విచ్ ఆన్ ద ఫ్యాన్ హూ రొటేట్స్. ఒకవేళ నేను ఫ్యాన్ వేస్తే అది దాన్ని ఎవరు తిప్పుతారు, హూ రొటేట్స్. ఇలా కూడా మీరు క్వశ్చన్ ఫార్మ్ చేయొచ్చు. ఇఫ్ ఐ హీట్ ఐస్ హూ మెల్ట్స్. నేను హీట్ చేస్తే ఐస్ ని ఎవరు కరిగిస్తారు అనేటువంటిది. ఓకేనా, ఈ 3 మోడల్స్ అన్నమాట. ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నటువన్నీ కూడా డూ డస్ తో ఉపయోగించేటువంటివి. ఎల్లో కలర్ లో ఉన్నటువంటి కూడా WH క్వశ్చన్స్ తోటి. తర్వాత గ్రీన్ కూడా అలాంటిదే. ఓకే, ఇది రిలేటివ్ ప్రొనౌన్ కిందకి కూడా వస్తుంది. ఆ విధంగా కూడా మనం వీటిని ఉపయోగిస్తాం. ఇది 3 టైప్స్ ని మీరు మిగతా కండిషన్స్ కూడా అప్లై చేసుకొని చదువుకోండి. ఓకేనా. ఎస్, నెక్స్ట్ ఫస్ట్ కండిషనల్ చూద్దాం. ఇప్పుడు జీరో కండిషన్ అయిపోయింది కదా, ఫస్ట్ కండిషన్ కి వెళ్దాం. ఇట్ ఈస్ యూస్డ్ టు టాక్ అబౌట్ రియల్ అండ్ పాసిబుల్ సిచ్యువేషన్స్. ఇట్ రెఫర్స్ టు ఏ సిచ్యువేషన్ దట్ ఈస్ రియల్ అండ్ ఏ పాసిబుల్ కండిషన్ అండ్ ఇట్స్ ప్రాబబుల్ రిజల్ట్. ఇది ఏం తెలియజేస్తుందంటే ఒక పాసిబిలిటీ సిచ్యువేషన్ ఉంటుంది, అది జరగడం వల్ల జనరల్ గా జరిగేటువంటి రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకేనా, అలాంటిది. ఇన్ దీస్ సెంటెన్సెస్ ద ఇఫ్ క్లాస్ ఈజ్ ఇన్ ద సింపుల్ ప్రెసెంట్ అండ్ ద మెయిన్ క్లాస్ ఈజ్ ఇన్ సింపుల్ ఫ్యూచర్. ఇఫ్ క్లాస్ ఎలా ఉంటుంది అంటే ఇఫ్ క్లాస్ లో సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఉంటుంది, మెయిన్ క్లాస్ లో అయితే ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ ఉంటుంది అనమాట. ఓకే, ఇందులో ఏం డిస్కస్ చేస్తామంటే అన్ని కూడా రియల్ అండ్ పాసిబుల్ సిచ్యువేషన్స్, మీకు సాధ్యమయ్యేటువంటి వాటిని మాత్రమే ఇందులో డిస్కస్ చేస్తాం. ఓకేనా, అదేదో చెప్తాం ఇక్కడ చూద్దాం. ఇక్కడ దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇఫ్ వస్తుంది, దాని తర్వాత సబ్జెక్ట్, ఆ తర్వాత V1 ప్లస్ ES కానీ ఎస్ కానీ అలా కలిసి ఉంటుంది థర్డ్ పర్సన్ కి. అలాగే ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది, ఆబ్జెక్ట్ తర్వాత ఒక కామా. ఓకే, అండ్ కామా తర్వాత వచ్చేటువంటి మెయిన్ క్లాస్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ విల్, షాల్, క్యాన్, మే, మస్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక సెంటెన్స్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్. చూడండి పాసిబిలిటీ, ఇది రియలే కదా, పాసిబుల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అనమాట. దాని రిజల్ట్ కూడా ప్రాబబుల్ గా ఉంటుంది. ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఒకవేళ నువ్వు కష్టపడి పని చేస్తే లేదా చదివితే యూ విల్ పాస్ ద ఎగ్జామ్. అంటే నువ్వు పాస్ కావాలి అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఒక కండిషన్ ఉంది, నువ్వు బాగా చదవాలి అని చెప్పేసి కదా, చదవకపోతే పాస్ కాలేదు. ఇఫ్ యూ పాస్ ద ఎగ్జామ్, ఒకవేళ నువ్వు పాస్ అయితే యూ కెన్ జాయిన్ దేర్, అక్కడ నువ్వు జాయిన్ కావచ్చు. ఓకేనా, ఇక్కడ నువ్వు పాస్ అయితేనే అక్కడ జాయిన్ కావడానికి అవకాశం ఉంది, లేకపోతే లేదు.
ఇఫ్ ద మీటింగ్ ఇస్ కన్ఫర్మ్డ్ యూ విల్ బి ఇన్ఫార్మ్డ్. ఒకవేళ మీటింగ్ కన్ఫర్మ్ అయితే నీకు గ్యారంటీగా తెలియజేస్తారు, మీకు ఇన్ఫార్మ్ చేస్తారు అని చెప్పేసి దీనికి కదా. ఇది అనమాట, అంటే పాసిబుల్ ఉన్నటువంటి ఇక్కడ మీటింగ్ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, అది జరిగింది అనుకోండి మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యావు అనుకో, నువ్వు అక్కడ వేరే ఇంటర్మీడియట్ లో కానీ డిగ్రీలో కానీ ఎక్కడైనా జాయిన్ కావచ్చు. ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు పని చేసావు బాగా, నువ్వు పాస్ అయ్యావు. ఓకే, నువ్వు పాస్ అవుతావు, యూ విల్ పాస్ ద ఎగ్జామ్. ఇది ఫస్ట్ కండిషనల్ కి సంబంధించి. మీరు కూడా ఇది ఊరికే చూడకండి, మీరు ఒక వైట్ నోట్స్ తీసుకొని రాసుకోండి నీట్ గా. ఎందుకంటే జీరో కండిషనల్స్ లో ఏం చెప్పాను, ఫస్ట్ కండిషన్ అంటే ఏంటి, సెకండ్ కండిషన్, ఇవన్నీ కూడా నోట్స్ లో బ్రీఫ్ గానైనా రాసుకుంటే మీకు ఈజీగా ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ లో కూడా మీరు ఆన్సర్ చేయడానికి మంచిగా ఉంటుంది అవకాశం. ఇంకా కొన్ని చూస్తే, ఇఫ్ దిస్ థింగ్ హ్యాపెన్స్ దట్ థింగ్ విల్ హ్యాపెన్. ఒకవేళ ఇది జరిగితే అది జరుగుతుంది అని చెప్పేసి. ఇఫ్ యూ డోంట్ ఇఫ్ యూ డోంట్ హర్రీ యూ విల్ మిస్ ద ట్రైన్. ఓకే, నువ్వు త్వరపడకపోతే ఏమవుతుందంటే ట్రైన్ మిస్ అవుతావు. అంటే త్వరగా వెళ్ళాలి నువ్వు అన్నమాట, తొందరగా త్వరపడాలి అని చెప్పేసి. ఇఫ్ ఈ ట్రైన్స్ టుడే యూ విల్ గెట్ వెట్. ఒకవేళ నువ్వు ఈ రోజు బయటికి ఈ రోజు వర్షం వచ్చింది అనుకో, నువ్వు మాత్రం తడిచిపోతావు, ఎందుకంటే వర్షం బాగా వస్తుంది కాబట్టి. ఓకేనా, ఈ విధంగా. ఆ తర్వాత సెకండ్ కండిషన్ చూద్దాం. ఇందులో ఏముంటాయంటే అన్ఫుల్ఫిల్డ్ కండిషన్స్ ఉంటాయి, అంటే నెరవేర్చలేనటువంటి కండిషన్స్ ఇందులో ఉంటాయి. ఓకేనా, ఎలా ఉంటాయి, ది టైప్ 2 conditional is used to refer to a time that is now or any time and a situation that is unreal. ఇప్పుడు కావచ్చు, గతంలో కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, అది జరగకూడదు అనమాట. జరగలేనటువంటి దాన్ని మనం ఇలా అంటాం. ఓకే, ఈ కండిషన్స్ లో ఉపయోగిస్తాం. ది సెంటెన్సెస్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్. నిజం చెప్పాలంటే ఇక్కడ చెప్పేటువంటి సెంటెన్సెస్ నిజం మీద ఆధారపడి ఉండదు, సత్యం మీద ఆధారపడి ఉండదు. ఓకే, type 2 conditionals is used to refer to a hypothetical condition and its probable result. హైపోథెటికల్ అంటే ఊహించి చెప్పడం ఉంటుంది, ఇమాజినేషన్ ఉంటుంది. ఓకే, ఇలా జరిగితే అలా జరిగేదేమో, అలా ఉంటే ఇలా అయ్యేదేమో అని చెప్పేసి అంటాం కదా, అలాంటివి ఇక్కడ మనకు వర్తిస్తాయి అనమాట. ఇందులో ఏంటంటే ఇంకొకటి, మెయిన్ క్లాస్ లో ఇఫ్ క్లాస్ కి ఎలా ఉంటుందంటే, ఇఫ్ క్లాస్ సింపుల్ పాస్ట్ లో ఉంటుంది, మెయిన్ క్లాస్ ఏమో వుడ్ ప్లస్ ఇన్ఫినిటీతో ఉంటుంది. ఓకేనా, చూడండి ఇక్కడ అంత నౌ ఆర్ ఎనీ టైం, ఇప్పుడు కానీ అప్పుడు కానీ అన్ని కూడా అన్రియల్ ఉంటాయి, హైపోథెటికల్ కండిషన్స్ ఉంటాయి. ఓకేనా, ఊహాత్మకమైనటువంటి వాటివే ఉంటాయి. జనరల్ గా ఇది మనం చాలా సార్లు ఉపయోగిస్తుంటాం మన ఫ్రెండ్స్ తో అన్నమాట. ఇందులో స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ V2, ఓకే, వర్ కానీ రావచ్చు, ప్లస్ ఆబ్జెక్ట్, కామా సబ్జెక్ట్ ప్లస్ వుడ్, షుడ్, కుడ్, మైట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇఫ్ క్లాస్ లో అండ్ మెయిన్ క్లాస్ ఇలా ఉంది. ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ మేక్ యూ మై సెక్రటరీ. ఒకవేళ నేను ఈ దేశ ప్రధానినైతే నిన్ను నేను సెక్రటరీగా నియమించుకుంటాను అని చెప్పేసి అన్నాను. అయితవా అంటే కాలేవు. ఓకే, కాని విషయాలే మనం ఇక్కడ ఎక్కువ చెప్తుంటాం. ఓకే, చాలా సార్లు మనం షాపింగ్ అలా వెళ్ళినప్పుడు పలానాది కొందామా అంటే ఏమంటాం, ఒకవేళ నా దగ్గర అంత డబ్బు నింటే కొనేవాడిని, కానీ లేదు కాబట్టి ఊరికే అంటే అది ఉండదు కాబట్టి. ఓకేనా, ఇలాంటిది అనమాట. మేము బాగా ఈ రోజు డిన్నర్ కి ఎందుకు ఇన్వైట్ చేయలేదు అంటే, మంచిగా రుచికరమైనటువంటి వంటలు వండి ఉంటే మేము ఇన్వైట్ చేసేవాళ్ళం అనమాట, లేదు కాబట్టి ఇన్వైట్ చేయలేదు, అన్రియల్ అనమాట. అలాంటిది. ఒకవేళ నేను ఒక 5 స్టార్ హోటల్ మేనేజర్ అయితే నీకు డైలీ ఫ్రీగా తినిపిస్తాను. ఓకే, 5 స్టార్ హోటల్ మేనేజర్ అయ్యే అవకాశం లేదు, తినిపించే అవకాశం లేదు, అన్రియల్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, అంటే హైపోథెటికల్, అంతా ఊహించి చెప్తానే ఉంటాం అనమాట. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ షీ వర్ బ్యూటిఫుల్ షీ వుడ్ అట్రాక్ట్ ద ఆడియన్స్. ఒకవేళ ఆమె అందంగా ఉంటే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేది. ఓకేనా, అందంగా లేదు కాబట్టి అట్రాక్ట్ చేయలేదు. ఇఫ్ హీ వెంట్ టు పార్క్ హీ షుడ్ మీట్ హిస్ బ్రదర్. ఒకవేళ ఆయన పార్క్ కి వెళ్ళి ఉండింటే వాళ్ళ బ్రదర్ ని కలిసేవాడు, వెళ్ళలేదు కాబట్టి కలవలేదు. ఓకేనా, అప్పుడు వేరే పనిలో ఉండి మర్చిపోయాడు కాబట్టి ఇలా చెప్తున్నాడు, ఒకవేళ వెళ్ళింటే కలుస్తుంటేనేమో అని చెప్పేసి అంటారు కదా, అదే విధంగా. ఇఫ్ ఐ వర్క్డ్ దేర్ ఐ వుడ్ నో యూ. ఓకే, ఒకవేళ నేను అక్కడ పని చేసింటే మీరెవరో ఏంటనే నాకు తెలిసేది, పని చేయలేదు కాబట్టి నాకు తెలియదు. ఓకేనా, అలాంటి కండిషన్స్ మనం ఇందులో ఉపయోగిస్తాం. ఓకే, ఓవరాల్ గా ఏంటంటే సెకండ్ కండిషనల్స్ లో మీరు క్లాసెస్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇఫ్ క్లాస్ లో ఏ టెన్స్ ఉంటుంది, మెయిన్ క్లాస్ లో ఏ టెన్స్ ఉంటుంది, కండిషనల్ వైజ్ గా. కండిషన్ 2 అంటే ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ V2 చూడండి. ఓకే, ఇక్కడ వర్ అనేది కూడా V2 కిందకే వస్తుంది, ఇక్కడ వెంట్ V2A, తర్వాత వర్క్డ్ V2A. ఓకేనా, ఎప్పుడైతే ఇచ్చిన క్లాజ్ లో V2 ఉందనుకోండి, దీని తర్వాత వచ్చే దాంట్లో మనం వుడ్ కానీ షుడ్ కానీ ఉపయోగించాలి, కుడ్ కానీ.
ఓకేనా? అది అన్నమాట. ఆ తర్వాత థర్డ్ కండిషన్ ఏంటంటే ఇఫ్ రెఫర్స్ టు ద ఇట్ రెఫర్స్ టు ద పాస్ట్ అండ్ డిస్క్రైబ్ థింగ్స్ దట్ డిడెంట్ హ్యాపెన్. ఇదేం తెలియజేస్తుందంటే అసలు గతంలో ఇలాంటివి జరిగే లేదన్నమాట. జరగని వాటి గురించి తెలియజేస్తుంది. Thus they are used to refer to an imaginary past condition and its probable result, past result. గతంలో అలా జరిగి ఉంటే అలా జరిగేది. అంటే గతానికి సంబంధించిందే. ఇంతకు సెకండ్ కండిషన్ ఏం చెప్తుందంటే గతంలో అలా జరిగింటే ప్రస్తుతం ఇలా జరిగేదని. అయితే ఈ థర్డ్ కండిషన్ ఏం తెలియజేస్తుందంటే గతంలో అలా జరిగి ఉంటే అలా అయ్యేది అని చెప్పి. అంటే ఇమాజినేషన్ అన్నమాట. In the third condition sentences, if class uses the past perfect and the main class uses the perfect conditionals. ఓకే, అది అన్నమాట. ఇఫ్ క్లాస్ ఏముంటుంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంటుంది. మెయిన్ క్లాస్ ఏమో పర్ఫెక్ట్ కండిషనల్స్ లో ఉంటాయి. జనరల్ గా వాస్తవానికి జరిగిన దానికి భిన్నంగా ఉండేటువంటి విషయాలు అన్నమాట. వేరే గతాన్ని ఊహించి మనం ఈ స్ట్రక్చర్స్ ని తెలియచేస్తాం. ఇక్కడ స్ట్రక్చర్ చూస్తే చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ హ్యాడ్ వస్తుంది. ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదేమో ఇఫ్ క్లాస్. మెయిన్ క్లాస్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వుడ్, షుడ్, కుడ్, మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ క్లాస్ అండ్ మెయిన్ క్లాస్. ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ సిక్ అంటే గతంకి సంబంధించింది చూడండి, మళ్ళీ ప్రస్తుతం కాదు. ఒకవేళ నేను అప్పుడు జ్వరం వచ్చి ఉంటే ఐ వుడ్ హ్యావ్ గాన్ టు ద డాక్టర్. నేను డాక్టర్ దగ్గర పోయి ఉంటే లేకపోతే లేదన్న. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ హార్డర్ అంటే ఇప్పుడు మీరు డిగ్రీ చదివారనుకోండి, మీరు 10th క్లాస్ లో, అది గతమే కదా. 10th క్లాస్ లో నువ్వు బాగా చదివి ఉంటే డిగ్రీలో బాగా చదివేవాడి. 10th క్లాస్ లో నీకు ఇంగ్లీష్ గ్రామర్ బాగా వచ్చి ఉంటే డిగ్రీలో బాగా చేసేవాడి అని అంటాం కదా, అట్లా అనమాట. సో అలా లేదు. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ హార్డర్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. నువ్వు చదివింటే నువ్వు పాస్ అవుతుంటివి, చదవకపోతివి పాస్ కాకపోతివి. ఈ విధంగా అనమాట. ఇఫ్ ఇట్ హ్యాడ్ రెయిన్డ్ ఒకవేళ అప్పుడు వర్షం పడింటే, అప్పుడు అంటే గతంలో ఇఫ్ ఇట్ హ్యాడ్ రెయిన్డ్ యూ వుడ్ హ్యావ్ గాటన్ వెట్. నువ్వు తడిచిపోతుంటివి. ఇఫ్ ఐ హ్యాడ్ యాక్సెప్టెడ్ దట్ ప్రమోషన్ ఐ వుడ్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ మిలాన్. ఒకవేళ ఆ రోజు నేను ఆ ప్రమోషన్ యాక్సెప్ట్ చేస్తుంటే నేను మిలాన్ లో పనిచేస్తుంది. మిలాన్ నగరం ఇటలీలో ఉంది. ఓకేనా? సో ఆ నగరంలో నేను పనిచేస్తుంది అని చెప్పేసి దీని మీనింగ్. ఇది థర్డ్ కండిషన్. ఇక చివరికి వస్తే మనకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇఫ్ షీ హ్యాడెంట్ గాటెన్ సిక్ షీ మైట్ హ్యావ్ వోన్ ద సింగింగ్ కాంటెస్ట్. ఆమె సిక్ అంటే జబ్బు పడడం అన్న. ఒకవేళ అప్పుడు ఆ సింగింగ్ కాంటెస్ట్ అప్పుడు ఆమెకు జబ్బు రాకపోయి ఉండింటే ఆమె కాంటెస్ట్ గెలిచేది అని దాని మీనింగ్. ఇఫ్ దట్ కార్ హ్యాడ్ బీన్ 2 seconds లేటర్ ఇట్ వుడ్ హ్యావ్ హిట్ యూ. ఓకే, ఇఫ్ దట్ కార్ హ్యాడ్ బీన్ 2 seconds లేటర్, ఒక 2 seconds లేట్ గా వచ్చి ఉండింటే, తర్వాత వచ్చింటే నిన్ను గుద్దేసేది ఆ కార్ అని చెప్పేసి. రాలేదు కాబట్టి గుద్దలేదని. ఓకే, ఇఫ్ ఐ హ్యాడ్ నౌన్ ద ట్రబుల్ యు వర్ హ్యావింగ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ మోర్ జెంటిల్ అండ్ మోర్ కేరింగ్. నీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి నాకు ఆల్రెడీ తెలిసి ఉంటే నీతో చాలా సాఫ్ట్ గా ఉండేవాడు, చాలా కేరింగ్ గా ఉండేవాడు అని చెప్పేసి దీని మీనింగ్. ఓకేనా? ఇది ఇక్కడ కొన్ని తెలుగులో కూడా నేను ఇచ్చాను, మీకు ఈజీగా అర్థం కావాలని చెప్పేసి మీకు చదవండి ఒకసారి. నెక్స్ట్ ఏంటంటే మిక్స్డ్ టైప్ ఆఫ్ కండిషనల్స్ కదా. మిక్స్డ్ అంటే ఇక్కడ రెండు ఉపయోగిస్తాం. ఇప్పటిదాకా ఏంటంటే కొన్ని రూల్స్, ఈ టెన్స్ వస్తే ఈ టెన్స్ లో మెయిన్ క్లాస్ ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది. అన్ని కూడా సింపుల్ ఇక్కడ పాస్ట్ లో ఉంటాయి. అండ్ సిచ్యువేషన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ టు ద ప్రెసెంట్. పాస్ట్ నుంచి ప్రెసెంట్ కి, ప్రెసెంట్ నుంచి పాస్ట్ కి దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. The fact they are based on or the opposite of what is expressed. The mixed type conditional is used to refer to an unreal past condition and its probable result in the present. గతంలో ఒకటి జరిగి ఉంటుంది, ప్రెసెంట్ గా దాని రిజల్ట్ అనుభవిస్తూ ఉంటుంది. ఆ విధంగా అంటే దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది అనమాట. కాంట్రాస్ట్. In mixed type of conditional sentences, the if clause is in the past perfect and the main clause uses the present condition. ఇఫ్ క్లాస్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంటుంది, మెయిన్ క్లాస్ ఏమో ప్రెసెంట్ కండిషనల్ లో ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్. ఇఫ్ ఐ హ్యాడ్ వర్క్డ్ హార్డర్ ఎట్ స్కూల్
ఒకవేళ స్కూల్ లెవెల్‌లో ఉన్నప్పుడు నేను బాగా పనిచేస్తుంటే ఐ వుడ్ హావ్ ఎ బెటర్ జాబ్ నౌ. ఇప్పుడు నాకు మంచి జాబ్ వచ్చేది. అప్పుడు నేను బాగా చదివింటే ఇప్పుడు నాకు మంచి జాబ్ వచ్చేది. అంటే ప్రెజెంట్‌కి, గతానికి, ప్రెజెంట్‌కి ఒక కండిషన్ ఉంటుంది. గతంలో నువ్వు బాగా చదివుంటే ప్రెజెంట్‌గా నువ్వు మంచి జాబ్ పొజిషన్‌లో ఉండేవాడివి. లేదు కాబట్టి. ఇఫ్ ఐ హాడ్ లుక్డ్ అట్ ద మ్యాప్, ఇఫ్ వి హాడ్ లుక్డ్ అట్ ద మ్యాప్, వి వుడెంట్ బి లాస్ట్. ఒకవేళ అప్పుడు అడవిలో ఉన్నప్పుడు అనుకుందాం. అప్పుడు మేము మ్యాప్ బాగా అబ్జర్వ్ చేస్తుంటే, మనం ఇప్పుడు ఈ తోవ తప్పి ఉండేవాళ్ళం కాదు అని చెప్పేసి దీన్ని. ఇఫ్ వి హాడ్ లుక్డ్ అట్ ద మ్యాప్, వి వుడెంట్ బి లాస్ట్. మనం ఆ దారి మర్చిపోయే వాళ్ళం కాదు, ఆ దారి పోగొట్టుకునే వాళ్ళం కాదు అని. ఇఫ్ యూ వరెంట్ అఫ్రైడ్ ఆఫ్ స్పైడర్స్, ఒకవేళ నువ్వు స్పైడర్స్ అంటే భయం లేదనుకో, యూ వుడ్ హ్యావ్ పిక్డ్ ఇట్ అప్ అండ్ పుట్ ఇట్ ఇన్ అవుట్ సైడ్. ఒకవేళ నీకు స్పైడర్స్ అంటే భయం లేకుండింటే ఇప్పుడు నువ్వు దాన్ని తీసి బయట పాడేసేవాడివి. ఓకేనా? భయం ఉంది కాబట్టి బయట పాడేయలేదు అని చెప్పేసి దాని మీద. ఓకేనా? ఇది మిక్స్డ్ కండిషనల్స్‌కి సంబంధించినటువంటిది. ఓకే. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. వాటిని నేను తెలియజేస్తాను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నారో వాళ్ళందరికి కూడా షేర్ చేయండి. ఇది ఒకరికే కాదు, అందరికీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికి కూడా యూజ్ వస్తుంది కాబట్టి అందరికీ హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.